కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ఎవరికైతే రక్షణ ఉందని భ్రమించారో ఆ రక్షణ శిక్షించే అధికారం ఉందని వారు అనుకున్నారు. వారు చేతిలో పైకి ఓసీలు బీసీలు కానీ దారుణంగా వారి హింసకి దొంగ కేసులకి ఇక్కడ గురైన మాట వాస్తవం. సో కాబట్టి అటువంటి హింసలకి ఇంకెవరు మా బీసీ సోదరులు కానీ ఓసీ సోదరులు కానీ ఎస్సీ సోదరులు కానీ ఎవరో కూడా గురవరు. ఎస్సీలుగా చలామణి అవుతూ క్రిస్టియానిటీ తీసుకొని ఈ రకంగా కేసులు పెట్టి హింసించు వారికి ఆ రకంగా హింసించడం కుదరదు అనేది నేను నిన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో 1-2 టీవీ ఇంటర్వ్యూల్లో కూడా చెప్పడం జరిగింది. చెప్తున్నాను, నేను క్రైస్తవ పాఠశాలలో చదువుకున్నాను, క్రైస్తవ కాలేజీలో చదువుకున్నాను. ఆ మతం అంటే నాకు ఎనలేని గౌరవం ఉంది. విశ్వాసం వేరు, గౌరవం వేరు. హిందూ మతం మీద విశ్వాసం, గౌరవం రెండు ఉన్నాయి. క్రిస్టియన్ మతం మీద అది కులరహిత మతం. నాకు అసలు కులాల పట్టింపు లేదు కాబట్టి కులాల పట్టింపు లేని మతంగా నాకు క్రిస్టియానిటీ అంటే కూడా ఎనలేని గౌరవం ఉంది. సో కాబట్టి ఎటువంటి మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసిన కొందరు నీలి కుమారులు ప్రయత్నం చేసిన ప్రజలు వారి మాటలు విశ్వసించవద్దని, మీకున్న హక్కు ఉంటే నిజమైన హిందూ దళితులుకి ఎవరైనా తోటి హిందువు అట్రాసిటీ చేస్తే ఖచ్చితంగా మీరు కేసు పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా మతం మారిన వారు ఎవరో కూడా ఎవరైనా కేసు పెడితే చెక్ చేయండి. ఖచ్చితంగా సమాధులు కూడా చెక్ చేయండి. చర్చ్ రికార్డు సెర్చ్ చేయండి. అన్ని ఊర్లోనూ రెగ్యులర్గా చర్చ్కి వెళ్ళే వాళ్ళు ఎవరో రికార్డు మెయింటైన్ చేసుకోండి. సమాధులు కూడా వెరిఫై చేసి ఏ ఊరు ఆ ఊరోళ్ళ మీద పెడతారు కదా, ఆ ఊర్లో ఉన్న సమాధిలో ఎవరెవరి పేర్లు, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఆ సమాధిలో ఉన్నాయో చూడండి. ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు 4 ఫోటోలు తీసుకోండి. అవన్నీ కూడా రికార్డు ఉంచుకోండి. రికార్డు ఉంచుకుంటే వారెవరికి కేసులు పెడతానికి లేదు. మనం మాట్లాడేది ఆ కేసుల వరకే మాట్లాడుతున్నాం. అది సో ఇటువంటి ఆగడాలు వద్దు. కలిసి బ్రతుకుదాం. మీరు బతకండి, మమ్మల్ని బతకనేయండి. ఈ పిచ్చి పిచ్చి కేసులతోటి మమ్మల్ని వేధించకండి. ఎందుకంటే వేధించబడ్డమని నేను ఒక 6 కేసులు నా మీద వేశారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు. ఆ వేదన ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను పడిన ఈ అన్యాయమైన కేసుల వేదన ఇంకొకటికి ఉండకూడదు అనే ఉద్దేశంతో చట్టం తెలుసుకున్నాను కనుక, చట్టం తెలుసు కనుక నాకు తెలిసిన చట్టాన్ని 10 మందికి చెప్పి వాళ్ళల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం. లక్కీగా అవేర్నెస్ వచ్చింది. మీ ద్వారా కూడా అవేర్నెస్ 10 మందికి తెలిస్తే ఇంకా మంచిది. సో ఇది దీని గురించి గుడి ప్రోగ్రెస్ స్పష్టంగా అర్థమైంది కదా. ముందుకెళ్తున్నాం. ఈ వారం రాబోయే వారం రోజుల్లో మంచి ముహూర్తం చూసుకుని పేమెంట్ ఇస్తాం. ఆ పని వేగంగా మొదలవుతూ ఉంటుంది. సైట్లో కూడా పని మొదలవుతుంది. అలాగే నాకు ఎవరైనా చర్చకు రావడానికి వస్తే చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే రేపు మహాసేన రాజేష్ గారు కూడా రేపు మేము కలుస్తున్నాం విజయవాడలో. సో కలిసి ఆయనతో కూడా మాట్లాడటం జరుగుతుంది. ఎవరైనా ఆయన ఉద్దేశంతో ఏకీభవించేవారు ఉంటే సంతోషం. నేను సమాజంలో దుష్ప్రభావం చూపెట్టి ప్రయత్నం చేస్తున్నారు. కొందరు దుర్మార్గులుగా అండగా ఉన్నారు. 4 నీలి కుమారులు.
అనిల్ కుమార్లతో జాగ్రత్తగా ఉండాలి అంటున్నాను. ఇంకొకటి, వాళ్ళు పోటీ చేయటం